సాయంత్రం తిరుమలలో శ్రీవారి గరుడ సేవ జరగనుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. 3.5 లక్షల మంది భక్తులు గరుడ సేవకు తరలి వస్తారని అంచనా వేస్తోంది టీటీడీ. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మాడ వీధులలో 2 లక్షల మంది భక్తులు వాహన సేవను ప్రత్యక్షంగా చూసేలా ఏర్పాట్లు చేశామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. అంతకు మించి వచ్చే భక్తులకు క్యూ లైన్లలో దర్శనానికి అనుమతిస్తామన్నారు ఈవో. మాడ వీధులతో పాటు గ్యాలరీలను పరిశీలించారు ఈవో. విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు విహరించనున్నారు శ్రీనివాసుడు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులకు సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల నుంచి దర్శనం కల్పించనున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని పాయింట్ల దగ్గర అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఇక పార్కింగ్ స్థలాలను ఈజీగా గుర్తించడానికి QR కోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. తిరుమల శ్రీవారికి శ్రీ విల్లిపుత్తూరు మాలలు అలంకరించనున్నారు అర్చకులు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు నుంచి గోదాదేవి మాలలు తిరుమలకు చేరుకున్నాయి. ముందు తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర శ్రీ పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ తిరుమల పెద్దజీయర్, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ మాడ వీధుల నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. శ్రీ విల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడ సేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ విల్లిపుత్తూరులోని శ్రీ రంగమన్నార్ స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీ పెరిల్యార్ పుష్ప కైంకర్యం చేసేవారని, రంగనాథునిపై భక్తితో గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవారని పండితులు చెప్తున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గొడుగులు సమర్పించారు భక్తులు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి 9 గొడుగులు, 2 పెరుమాళ్ నామాలను తెప్పించింది. వాటిని ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చారు. సమితి ట్రస్ట్ ఆర్ఆర్ గోపాల్జీ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు గొడుగులను టీటీడీ ఈవో శ్యామలరావుకి అందించారు. 4 మాడ వీధుల్లో ఊరేగించిన తరువాత వాటిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఇవాళ సాయంత్రం గరుడ సేవలో గొడుగులను అలంకరించనున్నారు.
తిరుమలలో 3వ రోజు శ్రీవారికి స్వప్న తిరుమంజనం వైభవంగా నిర్వహించారు అర్చకులు. రంగనాయకుల మండపంలో భూదేవి శ్రీదేవి సమేతుడైన మలయప్ప స్వామికి పవిత్ర సుగంధ స్నానం చేయించారు అర్చకులు. శ్రీ సూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, నీలా సూక్తాలను లయబద్ధంగా ఆలపించారు వేద పండితులు. సుగంధ స్నానం పూర్తయిన తరువాత మలయప్ప స్వామివారికి విశేషమైన పూలమాలలు, కిరీటాలు అలంకరించారు. లవంగాలు, యాలకులు, అంజీరా, పిస్తాతో పాటు గులాబీ రేకులు, స్ట్రాబెర్రీలతో ఉత్సవ మూర్తులను ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అధికారులు పాల్గొన్నారు. Krishna